హాయ్ హలో వెల్కమ్ మై ఛానల్ పవర్ సిక్ మీడియా. మీరు ఈరోజు ఈ వీడియోలో కల్కి సెకండ్ పార్ట్ గురించి మీరు చూడబోతున్నారు. ఈ వీడియో చూడబోయే ముందు మీరు కల్కి ఫస్ట్ పార్ట్ అయితే నా ఛానల్లో ఉంది, ఆ లింక్ కూడా నేను మీకు కింద ప్రొవైడ్ చేస్తాను. ఆ కల్కి ఫస్ట్ పార్ట్ చూస్తేనే మీకు ఈ కల్కి సెకండ్ పార్ట్ అనేది అర్థమవుతుంది. ఓకే, కలియుగం అంతమవుతుందా? యుద్ధంలో కల్కి గెలుస్తాడా? మీకు కంటెంట్ తెలియకపోతే వచ్చే ప్రశ్నలు ఇలానే ఉంటాయి. ఈ సృష్టిలో మంచి చెడులో ఏది గెలిచింది అనే విషయాలు ఈ వీడియోలో మనం చూద్దాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియాలి. పురాణాల ఇతిహాసాల నాలెడ్జ్ అందరికీ తెలియాలి, అందరికీ అర్థమవ్వాలి. అంటే మనం జస్ట్ ఒక్క క్షణం టైం కేటాయించి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయాలి. మీరు నాకు సపోర్ట్ చేయాలి. అలాగే మీకు ఇంకా టైం కుదిరితే పురాణ ఆలయాల గురించి, మీకు నచ్చిన క్యారెక్టర్ గురించి, అంటే ఇతిహాసాలలో ఒక క్యారెక్టర్ గురించి మీరు కామెంట్ చేయండి. మీరు చేసే ఈ చిన్న పని అనేది నా ఛానల్కు కొండంత అండ అవుతుంది. నేను మీకు ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి నాకు ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో మనం ఇప్పుడు కథలోకి వెళ్దాం. కలిపురుషుడిని అంతం చేయడానికి బయలుదేరిన కల్కి ముందుగా తను పుట్టిన శంబలకు వెళ్ళాడు. అక్కడ అతనికి అందరూ బ్రహ్మరథం పట్టారు. కల్కి శంబల చేరుకున్నాడని తెలుసుకున్న ఆ రాజు కల్కిని చూడడానికి ప్రత్యక్షంగా వచ్చాడు. అతని పేరు విషకాయుడు. కల్కి తన సోదరులు కవి, ప్రజ్ఞ, సమంతులతో పాటు చెరో కుర్చీపైన కూర్చొని ఉన్న దృశ్యం విషకాయుడికి శ్రీ మహావిష్ణువు, ఇంద్రుడు, అగ్ని, వాయుదేవతలతో కలిసి కూర్చున్నట్లుగా కనిపించింది. అతను నేరుగా కల్కి ముందు సాష్టాంగపడి, ఇక నుండి నా ప్రజలు, నా రాజ్యం నీకు తోడుగా నిలుస్తారు. కలిపురుషుడిని అంతం చేయటంలో పూర్తి మద్దతు నీకే అని తన మొత్తం సైన్యాన్ని కల్కికి అప్పగించాడు. ఇంతలో మరుసటి రోజు శివుడు వరంగా ఇచ్చిన సర్వజ్ఞ అనే చిలుక కల్కి ముందుకు వచ్చి వాలింది. కల్కి సర్వజ్ఞను చూసి, ఎప్పుడూ ప్రపంచమంతా ఎగురుతూ ఎన్నో విషయాలు తెలుసుకుంటున్న నీకు ఈ మధ్య జరిగిన ఒక మంచి విషయం చెప్పు అని చిలుకని అడిగాడు. దానికి ఆ చిలుక, ఈ మధ్య ఒక వింత సంఘటన నేను చూడడం జరిగింది. దాని గురించి మీరు తెలుసుకోవాలి. నేను కొన్ని రోజుల ముందు సింహళ అనే రాజ్యానికి వెళ్ళాను. దాన్ని పాలించే రాజు బృహత్పతుడు. ఆ రాజుకి ఒక కుమార్తె ఉంది. ఆమె భూలోకంలోనే సౌందర్యవతి. ఆమె పేరు పద్మావతి. ఆమె కోసం ఆ రాజు స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. ఆ స్వయంవరానికి 36 మంది రాజులు వచ్చారు. స్వయంవరంలో రాజులందరూ కూర్చొని ఉన్నారు. అప్పుడు సౌందర్యవతి పద్మావతి వచ్చింది. అతిలోక సుందరి అయిన పద్మావతి చూసిన రాజులకు కామోద్రేకం కలిగింది. అలా కామంతో చూసిన రాజుల పురుష అవయవాలు మొత్తం స్త్రీ పురుష అవయవాలుగా మారిపోయాయి. అలా రాజులందరూ ఆడవాళ్ళలాగా మారిపోయారు. ఇప్పటికీ రాజులంతా స్త్రీలుగానే ఉన్నారు. అలా ఆమెను వేరే రాజులు పెళ్లి చేసుకోవడానికి, కనీసం చూడడానికి ఏ ఒక్కరు కూడా సాహసం చేయలేదు. కానీ నువ్వు మహాశివుని వరం పొందావు. నువ్వు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమని ఈ రాజ్యంలోని ప్రజలందరూ నమ్ముతారు. నా దృష్టిలో నువ్వు ఆమెకి సరైన వరుడివి. నీవు ఆమెని వివాహమాడు అని చెప్పింది. వెంటనే కల్కి సింహళ రాజ్యానికి చేరుకొని అక్కడ రాజు అయిన బృహత్పడితో, మీ కుమార్తెను నేను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. ఆ రాజు తన కుమార్తెను పిలిపించాడు. అందరూ కల్కి పద్మావతిని చూడగానే స్త్రీగా మారిపోతాడు అని అనుకుంటారు. ఇంతలో కల్కిని చూసిన పద్మావతికి అతను మానవుడిలా కాకుండా శ్రీ మహావిష్ణువులాగా కనిపించాడు. ఆ నిమిషంలో వెంటనే అతనితో ప్రేమలో పడిపోయింది. ఎందుకంటే పద్మావతి ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ అవతారము. వీరిద్దరికి వివాహం జరిగింది. ఇప్పుడు సింహళ దేశానికి కల్కి రాజు అయ్యాడు. ఆ రాజ్యపు సైన్యం అంతా ఇప్పుడు ఆ కల్కిదే. వీరికి వివాహం అయిన
మరుక్షణమే శీలుగా మారిన 36 మంది రాజులు పురుషులుగా మారిపోతారు. దానికి కారణం కల్కి అని తెలుసుకొని అతన్ని దైవ సంభూతుడిగా భావించి ఆ 36 మంది రాజులు సైన్యం అంతటిని కల్కికి బహుమతిగా ఇస్తారు. ఈ వివాహంతో కల్కి కలిపురుషుడిని ఎదిరించగల సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. ఆ తర్వాత ఋషుల ముళ్ళ ఆశీర్వాదం పొందడానికి కల్కి గంగానది తీరం చేరుకున్నాడు. కల్కి గంగలో మునిగి పైకి లేచి చూసేసరికి ఎదురుగా ఒడ్డుపైన 2 ఋషులు కనిపించారు. వాళ్ళ ముఖంలో ఎంతో తేజస్సు కనబడుతుంది. కల్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మహానుభావులారా, మీరు సాధారణ మనుషులు కాదని నాకు అర్థమవుతుంది, మీరు ఎవరో చెప్పండి అని వాళ్ళని అడిగాడు. వారిలో మొదటి వ్యక్తి, నా పేరు మీరా, సూర్యవంశానికి చెందినవాడిని. నేను సాక్షాత్తు శ్రీరామచంద్రుడైన కుమారులైన లవకుశులలో కుశరి వంశానికి చెందిన 22వ తరం వాణ్ణి అని అన్నాడు. ఇక రెండో వ్యక్తి తనను తాను పరిచయం చేసుకుంటూ, నా పేరు దేవాపి, చంద్రవంశానికి చెందిన ప్రతీప మహారాజ్ కుమారుణ్ణి. ద్వాపర యుగంలో మహాభారతం ఆరంభ సమయంలో నేను నా తమ్ముడైన శాంతనుడికి సింహాసనం త్యాగం చేయడం కోసం అప్పుడే నేను హిమాలయాలకు వచ్చి ఇక్కడే ఉండిపోయాను అన్నాడు. మహాభారతానికి చెందిన 2 మహానుభావులను కలుసుకున్నందుకు కల్కి ఎంతో సంతోషపడ్డాడు. వీరిద్దరూ కలిపురుషుడితో పోరాడడానికి మేము ఇద్దరం తోడుంటామని ప్రమాణం చేశారు. దానికి కల్కి, మహానుభావులారా, మీరు క్షత్రియ ధర్మానికి తిరిగి రావాల్సిన సమయం ఆసన్నమైంది. దుష్ట శక్తితో యుద్ధానికి సిద్ధమయ్యే గడియ రానే వచ్చింది. మీరిద్దరూ ఆయుధం పట్టండి, మనం ధర్మాన్ని పునఃస్థాపిద్దాం అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. ప్రస్తుతం కల్కికి ఆధునిక సైన్యం, ఆయుధాలు లభించాయి. ఆ కాలంలో కలిపురుషుడు విశ్వాసనపురంలో నివసించేవాడు. కల్కికి అపారమైన సైన్యం చేరిందని తెలుసుకున్న కలిపురుషుడు అతని మద్దతుదారులైన జీనా, బార్బరాజ్, కాంబోరాజ్ మొదలైన జాలి, దయ, కరుణ అనేవి తెలియని రాజులను వాళ్ళ సైన్యంలో తనకు మద్దతుగా తెచ్చుకున్నాడు. వాళ్ళ సైన్యాన్ని విశ్వాసనపురానికి రప్పించాడు. కలిపురుషుడు చక్రవర్తిగా ఉన్న రాజ్యాలన్నింటిలోనూ ప్రజలు వికృతమైన సిద్ధాంతాలు పాటిస్తారు. అక్కడ రాజ్యంలో వివాహాలు ఉండవు. వివాహం అనేది ఒకటి ఉంటుందనే విషయం వారికి తెలియదు. శారీరక సుఖాలను అనుభవించడమే వాళ్ళకు స్వర్గం, అలా అనుభవించకపోతే వాళ్ళకు నరకం అనే సిద్ధాంతాన్ని వారు బాగా నమ్ముతారు. పాపం పుణ్యం అనేవి లేని, అందరూ సమానమని, రక్త సంబంధం అనేది ఉండదని, వావి వరుసలు లేకుండా వారు విచ్చలవిడిగా బతుకుతుంటారు. అక్కడ సనాతన ధర్మం, ఆచార వ్యవహారాలు పూర్తిగా మటుమాయమైపోయాయి. అందరూ ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. విశ్వాసనపురం పొలిమేరలో కలిపురుషుడికి మద్దతుగా నిలిచిన రాజ్యాల సైన్యం కల్కి కోసం ఎదురు చూసింది. ఆ సైన్యాలకు వరుసలో కీటక రాజ్యం రాజు అయిన జీనా సైన్యం, బార్బర సైన్యం వేల సంఖ్యలో నిల్చొని ఉన్నారు. ఇదంతా విశ్వాసనపురంలో తన కోటపై నుంచి కలిపురుషుడు చూస్తున్నాడు. ఇంతలో కల్కి సైన్యం కలిపురుషుడు సైన్యానికి ఎదురుగా వచ్చింది. అది చూసిన కలిపురుషుడు తన సైన్యంలో సగం కూడా లేదని, విజయం తనదే అని భావించాడు. కలిపురుషుడి ఆజ్ఞతో జీనా మరియు బార్బన సైన్యం కల్కి సైన్యం మీదకు ఆవేశంగా దూకారు. 2 సైన్యాల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. కానీ కలిపురుషుడికి తెలియని విషయం ఏమిటంటే కల్కి బలం ముందు జీనా చాలా చిన్నవాడని. దానితో ఒక్క వేటుతో జీనా మరియు బార్బరుని ఇద్దరిని నరికేశాడు. అది చూసిన జీనా మరియు బార్బర సైన్యం మొత్తం వెనక్కి తిరిగి చూడకుండా ప్రాణభయంతో పారిపోతున్నారు. కానీ కల్కి సైన్యం వారిని ఏమాత్రం క్షమించకుండా తరిమి చంపుతున్నారు. జీనా మరియు బార్బర సైన్యం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళు వేసుకున్న దుస్తులు చీరల్లాగా మార్చి కట్టుకొని, మేము మగవాళ్ళం కాదు, ఆడవాళ్ళమని చెప్పి వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు.
శీలుగా మారిన సైన్యాన్ని యుద్ధ సైనికులుగా బంధించారు. ఇలా మొదటి విజయాన్ని చూసిన కల్కి సైనికులలో ఆనందోత్సవం మొదలు అయ్యింది. మొదటి విజయం ఇలా ఉంటే కలిపురుషుడితో వచ్చే యుద్ధాలను చాలా తేలికగా ఓడించవచ్చు అని అనుకున్నారు. కానీ ఇంతలో ఒక మాయామేఘం కల్కి సైన్యం చుట్టూ అలుక్కుంది. ఎదురుగా చూస్తే 2 సింహాలు ఒక రథాన్ని లాక్కొని వస్తున్నాయి. ఆ రథం వెనుక పెద్ద గ్రద్ద ఎగురుకుంటూ వస్తుంది. ఆ రథంతో పాటు వేలాది సైన్యం వస్తున్నారు. అది చూసిన దేవాపి కల్కితో, కల్కి, ఆ రథం మీద ఉన్న స్త్రీ పేరు మాయాదేవి. ఆమె మాయా ప్రభావం అనంతం. ఆమెతో ఎవరు యుద్ధం చేయలేరు. ఎందుకంటే ఎవరైనా ఆమె కళ్ళలో చూస్తే వారి జీవితకాలంలో ఉన్న భయాలన్నీ ఒక్కసారిగా తమ కళ్ళ ముందు కనిపించి అది తట్టుకోలేక వాళ్లకు వాళ్ళే చంపుకుంటారు, లేదా వారి పక్క ఉన్న వారిని చంపేస్తారు. కాబట్టి ఆమెతో యుద్ధం చేయాలంటే ఆమె కళ్ళలోకి చూడకూడదు అని చెప్పాడు. కల్కి ఆజ్ఞతో ఎవ్వరు కూడా ఆమె కళ్ళలో చూడకుండా యుద్ధం చేస్తున్నారు. కానీ ఆమె మాయా ప్రభావం వల్ల కొంతమంది ఆమె కళ్ళలోకి చూసి పిచ్చివాళ్ళు అయిపోయి వారిని వారే చంపుకుంటున్నారు. ఇక లాభం లేదని కల్కి తన గుర్రం పైన మాయాదేవి పైన యుద్ధానికి వెళ్ళబోతుంటే పెద్ద గ్రద్ద కల్కి ముందడికి వచ్చి ఆగింది. అది తన రెక్కలతో విసురుతుంటే కల్కి ఆ శక్తిని తట్టుకోలేకపోతున్నాడు. ఆ గ్రద్ద కల్కిని పట్టుకొని ఎలుక పిల్లను పట్టినట్లుగా అటూ ఇటూ కల్కిని విసిరేస్తుంది. గద్ద రెక్కల నుండి వచ్చే గాలి దాని ప్రదేశమంతా దుమ్ము నిండిపోయి ఏమీ కనబడటం లేదు. కల్కి దాని శక్తి భరించలేక అక్కడి నుండి వెనక్కి తిరిగి ఎదురుగా ఉన్న కొండపైకి వెళ్తున్నాడు. కల్కి పారిపోయాడు అని అందరూ అనుకున్నారు. విజయం మనదే అనుకున్నారు. కల్కి సైన్యం చాలా యుద్ధం చేసి చాలా అలసిపోయారు. అందరూ నీరసించిపోయారు. ఇంతలో ఒక్కసారిగా పెద్ద శబ్దం. అది చూస్తే గద్ద అరుపు. ఆ గద్దపై అరుచుకుంటూ దుమ్ములోంచి బయటకు వస్తున్నది. కానీ ఆ గద్దపై ఎక్కి కూర్చున్నది మాత్రం కల్కి. కల్కి కొండపైకి వెళ్ళడానికి గల కారణం గద్దపై దూకి ఆ గ్రద్దను తన అదుపులోకి తెచ్చుకోవడానికి. కల్కిని గ్రద్దపై చూసిన కల్కి సైన్యానికి ఉత్సాహం వచ్చి కలి సైన్యానితో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో యుద్ధం చేస్తున్నారు. కల్కిని గ్రద్దపై చూసిన మాయావతికి కల్కి ఒక మరణంలా కనిపించాడు. వెంటనే మాయావతి అక్కడి నుంచి పారిపోయింది. వెంటనే కలిపురుషుడు పూర్తి సైన్యాన్ని యుద్ధం చేయాలని ఆజ్ఞాపించాడు. కల్కి గ్రద్దపై కూర్చొని శత్రు సైన్యాన్ని నాశనం చేస్తున్నాడు. ఇంతలో గాలిలో ఎగురుతున్న కల్కి ముందు కలిపురుషుడు పెద్ద గబ్బిలం మీద యుద్ధానికి వస్తున్నాడు. వీరిద్దరి మధ్య హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది. ఇద్దరూ శక్తివంతులే. ఎవరూ గెలవడం లేదు, ఎవరూ తగ్గడం లేదు. ఒక్కసారిగా కల్కి కలిపురుషుడు ఎదురెదురుగా ఢీకొన్నారు. అలా ఢీకొన్న సందర్భంలో గద్ద కింద పడి చనిపోయింది. ఇద్దరు ఒక్క ఊటున నేల మీద పడ్డారు. నేల మీద పడినా కానీ భయంకరమైన యుద్ధం చేస్తున్నారు. అలా యుద్ధం చేసే సమయంలో కల్కి గాలిలో లేచి తన కత్తితో కలిపురుషుడి తల మీద నరకడంతో కలిపురుషుడి తల నుజ్జు నుజ్జు అయింది. అలా కలిపురుషుడి సైన్యంలో ఏ ఒక్కరిని మిగల్చకుండా కల్కి చంపేశాడు. విశ్వాసనపురంలో జెండా పాతి తన విజయకేతనాన్ని ఎగురవేశాడు. అందరూ యుద్ధం ముగిసిందని సంబరాలు చేసుకుంటుంటే అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను కల్కి దగ్గరికి వచ్చి, ఎన్నో వేల సంవత్సరాల నుంచి నేను నీకోసం ఎదురు చూస్తున్నాను, నా పేరు కృత అని పరిచయం చేసుకున్నాడు. కలి అంతం ఈరోజు జరిగింది కాబట్టి ఈ రోజుతో కలియుగం అంతమైంది. కాబట్టి మీరు అనుమతిస్తే నేను ఈ రోజు నుంచి కొత్త యుగాన్ని ప్రారంభిస్తాను. ఈ యుగం పేరు కృతాయుగం. ఈ యుగంలో అందరూ ధర్మవంతులే ఉంటారు. ఈ కృతాయుగం అంతా ధర్మంగా నీతిగా ఉంటుంది అని చెప్పి కల్కి అనుమతితో అతను కృతాయుగాన్ని ప్రారంభిస్తాడు. ఇలా శ్రీ మహావిష్ణువు యొక్క 10వ అవతారం పూర్తి అయింది. ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి నా ఛానల్ను సపోర్ట్ చేయండి.